అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. సో ఈరోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, అదేవిధంగా సామాన్య వ్యక్తిగా పుట్టి, సామాన్య వ్యక్తిగా పెరిగి, అదేవిధంగా సామాన్య వ్యక్తిగా జీవించి, చదువుకొని ఒక ప్రముఖ అడ్వకేట్గా ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించి, తనకంటూ ఒక ముద్ర వేసుకొని, న్యాయస్థానంలో ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ, న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను న్యాయ వ్యవస్థ చేసే ఈ యొక్క కృషిని, ప్రజలకు చేసే కృషిని కూడా ఇప్పుడు మనతో వివరించడానికి మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం కూడా అన్ని విషయాలను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో ఉన్న విషయాలన్నింటిని కూడా తెలుసుకుందాం. నమస్తే ఉదయకాంత్ గారు. నమస్కారం వరుణ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎట్లా ఉన్నారు? దేవుడి కృపలు బాగానే ఉన్నారు. వెరీ గుడ్. సో ప్రజెంట్ మొత్తం కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా తెలంగాణ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన ఏ విధంగా ఉందంటారు? గడిచిన పరిపాలన, ఇప్పుడున్న పరిపాలన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచింది 7 నెలలే. 7 నెలల వ్యవధిలో ఏదైతే గ్యారెంటీస్ ఉన్నాయో అవన్నీ అమలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఏదైతే రైతు రుణమాఫీ అనేసి అనుకున్నామో, ఆగస్ట్ 15 లోపు ప్రజల్లోకి అందజేస్తున్న రేవంత్ రెడ్డి గారి వాగ్దానాన్ని నిలబెట్టుకొని రైతు రుణమాఫీ అనౌన్స్ చేయడము, సుమారుగా దేశంలో ఎన్నడూ లేనంత విధంగా 31,000 crores పైచిలుకు అట్ ఎ టైం మాఫీ చేయడం అనేది ఏ రాష్ట్రంలో జరగని ఒక సంచలనమైన నిర్ణయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది. ఈ యొక్క ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వాగ్దానం చేస్తున్నారో అంటే ఎలక్షన్స్కి ముందు, ఆ వాగ్దానాలను అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రైతు రుణమాఫీ ఏదైతే జరుగుతుందో దాన్ని హర్షించాల్సిన అవసరం ఉంది. వారిని కమింగ్ టు ద ఏపీ పాలిటిక్స్ మీ దృష్టిలో ఒక అడ్వకేట్గా. ఏపీ పాలిటిక్స్ అంటే ఒక్కసారి పొలిటికల్ డైనమిక్స్ ఈ విధంగా మారుతాయని మాత్రం నేను ఊహించలేదు. అంటే 151 సీట్లు కాస్త 11 సీట్లకు ప్రజలు తీర్పు ఇచ్చినారంటే రాజకీయ వ్యవస్థలో ఏదైనా సాధ్యము అనేది ఒక మాత్రము నిరూపించబడింది. ఎందుకంటే జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎంతోమంది ప్రజలకు అందినప్పటికి కూడా, సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ప్రజలు దాన్ని స్వాగతించలేదు, ఆయనను ఆశీర్వదించలేదు. అంటే గెలుపు ఓటమి తర్వాత సంగతి. కాకపోతే ఏదైతే తీర్పు ఇచ్చినారో, ఏ విధంగా అయితే తీర్పు ఇచ్చినారో అసలు నమ్మశక్యమైన తీర్పు కాదు అది. అంటే తిన్నవాడు కూడా ఓట్లు వేయలేదా అన్నొక సంకేతం ప్రజల మైండ్లోకి వస్తూ ఉంది. కాబట్టి దాంట్లో విశ్వసనీయత, అంటే రాజకీయ నాయకులకి ప్రజల పట్ల ఉన్న విశ్వసనీయత కావచ్చు, ప్రజలకు రాజకీయ నాయకుల పట్ల ఉన్న విశ్వసనీయత కానీ కోల్పోయే విధంగా ఆ ఒక తీర్పును మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా నేను ఒక ఇది చూస్తూ ఉంటాను, ఫేస్బుక్ ఓపెన్ చేయగానే కేత్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే రోజు ప్రొద్దునే ప్రజల దగ్గరికి వెళ్ళేసి, అమ్మ నీకేం కావాలి, అయ్యా నీకేం కావాలి, బాబు నీకేం కావాలి, తండ్రి నీకేం కావాలని అడుగుతున్న వ్యక్తిని కూడా ఓడగొట్టినారు ప్రజలంటే అసలు రాజకీయాలు ఏ రకంగా తీసుకోవాలి? అసలు ఈ యొక్క తీర్పు మీద కూడా ఒక పెద్ద డౌటే నాకు వాస్తవంగా చెప్పాలంటే. నిజంగానే ప్రజలు ఓట్లు వేసినారా, ఇంకేమైనా జరిగిందా అనేది కూడా ఒక అదే ఒక డౌట్, మేజర్ డౌట్ నా మైండ్లో తిరుగుతూ ఉంది వరుణ్. అట్లా అంటే మనం చూస్తున్నాము, అంటే ఒక వ్యక్తి అంటే ఈ రోజులలో ఎమ్మెల్యేలు గెలిచేసి కనీసం గెలిచిన నియోజకవర్గంలో ఉండకుండా ఈవెన్ క్యాంప్ ఆఫీసులు కూడా ఓపెన్ చేయని పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మనం చూస్తున్నాము. అంటే ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసి, మాయమాటలు చేసి చెప్పేసి ప్రజలను ఆకర్షితులను చేసుకొని గెలిచిన తర్వాత కనీసం నియోజకవర్గాన్ని ప్రజలను పట్టించుకోవడం అనే దూరం మాట పక్కన పెడితే కనీసం నియోజకవర్గంలో అడుగు పెట్టే దాఖలాలు లేవు, కనీసము ఫోన్లు ఎత్తే దాఖలాలు లేవు. అటువంటి ఎమ్మెల్యేలను కూడా ఈరోజు మనం మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. అటువంటి ఎమ్మెల్యేలు ఉంటున్న సమాజాన్ని మనం చూస్తున్నాము. కేతిరెడ్డి లాంటి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళేసి రోజు ప్రొద్దునే 4-5 గంటలకు లేచేసి వాళ్ళు ప్రతి ఇంటికి గడపకి వెళ్ళేసి తలుపు తడుతున్న వారిని కూడా ఓడగొట్టినారు ప్రజలంటే, మరి ఇటు చూస్తే గెలిచి పక్కకి వెళ్ళిపోయే ఎమ్మెల్యేలను తప్పుపట్టడానికి లేదు, అటు చూస్తే గడపకి వెళ్ళేసి తలుపు కొట్టేసి ప్రజలకు సేవలు అందించిన
ఓడగొట్టిన ప్రజలను కూడా తప్పుపట్టే పరిస్థితి లేకుండా పోతా ఉన్నది. రైట్. అంటే ఇక్కడ ఏ విధంగా చూడాలంటే ప్రజల్ని ఇక్కడ మనము ఓడగొట్టినందుకు చూడాలా? లేదంటే ఎమ్మెల్యేలు ఇక్కడ లోపంగా మనం చూడాలా? అదేవిధంగా ఎమ్మెల్యేల దగ్గర ఇప్పుడు అదే పేర్ని నాని గాని, కేతిరెడ్డి గాని వీళ్ళందరూ కూడా బయటకొచ్చి ఏం మాట్లాడుతున్నారు అంటే సాధారణంగా సీఎం ఆఫీస్ లాగా నడపలేదు. అదేవిధంగా ఎమ్మెల్యేలకి మధ్యవర్తిగా ఉంటారు. ఇటు ప్రజలకి గాని, సీఎంకి. వాళ్ళు వాళ్ళ పనిని కూడా నిర్వర్తించట్లేదు అంటూ కూడా వస్తున్నాయి. అంటే ఎమ్మెల్యేల మీద 2 రకాలుగా వస్తున్నాయి. ఒకటేంటంటే మీకు పర్టికులర్లీ ఏపీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే ఏపీలో ఏం జరిగిందంటే ఈ ఏజెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో అంటే వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటీర్ వ్యవస్థకి వెళ్ళేసరికి ఒక లోకల్ నాయకులు ఉంటారు. లోకల్ నాయకులకి దాని తర్వాత పబ్లిక్ యాక్సెస్ అయితే కోల్పోవడం ఇది వాలంటీర్ సిస్టమ్ వల్ల కూడా కొంత దెబ్బతిన్నిందని మాత్రము అనుకోవడానికి అంటే దోహదపడతా ఉంది. ఈ ఏజెన్సీ ఎవరైతే వాలంటీర్లను పెట్టేసి డైరెక్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా వాలంటీర్ల ద్వారా పబ్లిక్ అందడం వల్ల ఏమవుతుందంటే లోకల్ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులే. సో వీళ్ళందరూ ప్రజలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళకు ఒక యాక్సెస్ ఉంటేనే రేపు ఈ నాయకులు చెప్తే ఆ ప్రజలు ఓటేస్తారు. కానీ ఆ యాక్సెస్ కోల్పోవడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ప్రజలకి నాయకులకు ఒక డిటాచ్మెంట్ అయింది. ఎవరు ఎంత స్కీమ్ తీసుకున్నారు, ఎంత బెనిఫిట్స్ పొందినారు అన్నది కూడా అర్థం కాని పరిస్థితుల్లో వ్యవస్థ అక్కడ నడిచినట్టుగా మనం భావించవచ్చు. సో అందులోనే ల్యాప్సెస్ జరిగినాయి అని చెప్పేసి నిపుణులు చాలామంది అన్నారు. నా అబ్జర్వేషన్స్ కూడా అదే వరుణ్. రైట్. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. యావత్తు తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం మీద కూడా ఫిరాయింపులు, పార్టీ ఫిరాయింపులు అనేది ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఒక అడ్వకేట్‌గా అంటే ఒక కాంగ్రెస్ మెంబర్‌గా కాకుండా ఒక అడ్వకేట్‌గా ఇది కరెక్టే అంటారా మీరు? అడ్వకేట్గా ఒపీనియన్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మెంబర్గా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సాధారణ పౌరుడిగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఒక ఓటర్గా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. సరే అడ్వకేట్గా అంటే పార్టీ ఫిరాయించులు మాత్రము చట్టపరంగా కూడా స్పీకర్ ఆమోదించాల్సిన అంటే స్పీకర్ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పార్టీ జెండా మీద ఒక విశ్వాసంతో ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ పార్టీ ఫిరాయించడం మాత్రం అది సబబు కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 2 ఉండాలి. పొజిషన్ 2 ఉండాలి. ప్రశ్నించే తత్వం కూడా ఉండాలి. ప్రశ్నించేవాడు కూడా ఉండాలి. వన్స్ ఒకసారి క్వశ్చనింగ్ చేసే అథారిటీ ఉంటేనే వ్యవస్థ ముందుకు సాగుతుంది. లేకపోతే బ్యాలెన్స్ ఉంటుంది. లేదంటే నియంత పోకడ. లాస్ట్ టైం కూడా అదే అయింది. ఇప్పుడు కేసీఆర్ గెలిచిన 88 సీట్స్ కూడా మళ్ళీ కాంగ్రెస్ నుంచి 12 మందిని ఎమ్మెల్యేని తీసుకొని సిఎల్పిని విలీనం చేసుకున్న తర్వాత ప్రతిపక్షం లేకుండా పోవడము, అడిగేవాళ్ళు లేకుండా పోవడము. దానికి ఏమైంది? దానికి ఇన్ రిటర్న్ ప్రజలు ఏం గిఫ్ట్ ఇచ్చినారు? 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాస్త 65 ఎమ్మెల్యేలు అయినరు. అంటే సిపి అలయన్స్తో 64+1. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ అదే నియంత పాలన వల్ల ఏమైంది? అసలు కేసీఆర్ ఎవరికి యాక్సెస్ లేడు, మంత్రులకు యాక్సెస్ లేడు, ఎమ్మెల్యేలకు యాక్సెస్ లేడు. ఒక ఎమ్మెల్యే లెటర్ ఇచ్చిన ఒక మంత్రి చెప్పినా కూడా పనులు కావట్లేదు అన్నది గత ప్రభుత్వంలో జరిగింది. మరి అదంతా చూసి బర్న్ అయ్యేసి ఈరోజు ఇప్పటి ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారో వాళ్ళ దృష్టి నుంచి ఆలోచిస్తే నాటి సీఎం కేసీఆర్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ మాకు ఎక్కడ యాక్సెస్ లేరు, ప్రభుత్వ యంత్రాంగం మాకు పనిచేయలేదు, ప్రభుత్వ నాయకులు మాకు అనుకూలంగా లేరు, అంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా మాకు అనుకూలంగా లేరు, బ్యూరోక్రాట్స్ మాకు సపోర్ట్ చేయలేదు, మాకు పని చేయలేదు అని చెప్పేసి ఎంతోమంది ఎంతో హ్యూమిలేట్ అయినారు. ఆనాటి మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరున్నా కూడా. అంటే ఆ నలుగురి చేతుల్లో పాలన ఉండే అని చెప్పేసి అనుకున్నాము. సో అదే ఏమైంది? ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో, పార్టీ మారిన తర్వాత ఆ ఓవరాల్ ప్రెషరు, ఆ ఓవరాల్ ఏమంటాం లైక్ వీళ్ళు విసికి చెంది ఏదైతే బేర్ చేసుకుంటూ వచ్చినారు. అధికారంలో ఉన్న రోజులు ఎవడైనా భరిస్తాడు. ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు అనుభవించిన బాధలు, ఇబ్బందులు అవన్నీ కూడా ఒకసారి రివోట్ అయ్యేసి బ్లాస్ట్ అయిపోయినాక ఏమైంది? నెక్స్ట్ బెటర్ ఆల్టర్నేట్ ఏమున్నది? అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్నిటికంటే కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని అంటే ఈక్వల్గా చూసుకుంటూ గడపకి వెళ్ళేసి కూడా ఇంట్లో అంటే ఎమ్మెల్యేస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఆహ్వానించేసి కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులు ఏమైంది? అక్కడ ఆ పార్టీ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు వాళ్ళను స్వాగతించకపోవడము, అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడము, అది ఒక రకంగా దెబ్బపడ్డది. ఇక్కడ ఆల్టర్నేటివ్ అధికారంలో ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి సమర్థంలో ఖచ్చితంగా వీళ్ళకు ఒక ఫ్రీడమ్ అంటుంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే దాంట్లో ఉన్న ఒక గొప్పతనం ఫ్లేవర్ ఏంటంటేనే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. సో అందులో భాగంగా పబ్లిక్ కూడా ఎమ్మెల్యేలు కూడా ఇటువైపు మొబ్బు చూపేసి కాంగ్రెస్లోకి చేరడం జరుగుతూ ఉన్నది. సరే ఓవరాల్గా ఏమంటారు? రైట్ ఆర్ రాంగ్ అంటే నన్ను వ్యక్తిగతంగా అడిగితే కనుక పార్టీ ఫిరాయించడం అయితే సరికాదని నేను అంటాను. ఎందుకంటే ప్రజలు నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఒక పార్టీని, ఒక నాయకుడిని ఆ పార్టీకి సూటబుల్ అని చెప్పి
లీడర్ పంపించిన తర్వాత ఎన్నుకున్నారు. వాళ్లకు కష్టమైన సుఖమైన నిలబడి కొట్లాడినోడే నాయకుడు అవుతాడు. లేదు పార్టీలు మారిన తర్వాత అధికార పార్టీలకు పోయిన తర్వాత ఇంకా కొట్లాట అన్నది ఉండదు కదా. ఇచ్చింది తీసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన ప్రజలకు కావాల్సింది ఏం కావాలన్నది వీళ్ళు వాళ్ళకు రిప్రజెంటేటివ్స్గా అసెంబ్లీలో ఉండి వాళ్ళ తరఫున కొట్లాడాలి. అది బ్యాలెన్స్ కావాలి ఎప్పుడే కానీ. పొజిషన్ అంటే వాట్ యు కాల్ లైక్ అంటే పొజిషన్ అపోజిషన్ అన్ని కూడా ఈక్వల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా వాళ్ళు. అట్లా ఒక కాంగ్రెస్ నాయకులుగా మిమ్మల్ని అడుగుతున్నాను, వచ్చే నాయకులందరూ కూడా బెదిరించి తీసుకుంటున్నారు అనేది ఒక ఇప్పుడున్న రాష్ట్రంలో ఒక వాదన వినిపిస్తుంది. నిజంగా బెదిరించి తీసుకుంటున్నారా? దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఎమ్మెల్సీలు అర్ధరాత్రి 6 ఖచ్చితంగా అర్ధరాత్రి కాంగ్రెస్ కనుక కప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అసలు? అది బెదిరించి తీసుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఒకటి, మనం బెదిరించాల్సిన అవసరం ఏమున్నది? అధికారంలో లేమా? అధికారంలోనే ఉన్నాము. ఇంకోటి, మెజారిటీ లేదా? రిక్వైర్డ్ మెజారిటీ ఉంది. 65+1. ఎప్పుడు సికింద్రాబాద్లో ఒక ఎమ్మెల్యే చనిపోయిన బై ఎలక్షన్స్ తర్వాత ఈ వచ్చిన ఎమ్మెల్సీలు మీరు అంటున్న అర్ధరాత్రి ఏం జరిగిందంటే, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండే, తను హైదరాబాద్కి వస్తున్న సమయంలో ఫ్లైట్ డిలే కావడం, అది 11:30 కావాల్సిన ప్రోగ్రామ్ కాస్త 1.5 hour ఫ్లైట్ డిలే కావడం వల్ల అది 1:30కి 2:30కి పార్టీలకు కండవ కప్పి ఆహ్వానించడం జరిగింది. దాన్ని ఈ రకంగా అంటే మీడియా దృష్టిలో కానీ ఇట్లా పోర్ట్రేట్ అయినది. సో కాబట్టి అది అర్ధరాత్రి తీసుకునేది కాదు. అండ్ బెదిరింపులకు వల్ల జరుగుతుందని మీరు అంటున్నారు. బెదిరించి తీసుకోవాల్సిన నెసెసిటీ అధికార పార్టీకి ఇప్పుడు లేదు. ఇంకోటి, ఏదో ప్రభుత్వం కూలిపోతుంది అనుకోవడానికి కూడా లేదు. కూలిపోయే స్కోప్ కూడా లేదు, ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఇచ్చిన మ్యాండేటు దీన్ని ప్రజలు పార్టీ ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఈ మ్యాండేట్ను ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. సో ఇందులో బెదిరించి తీసుకునే నెసెసిటీ ముమ్మాటికి లేదు. కాకపోతే ఏంటంటే అభివృద్ధి అవసరం. ప్రతి నియోజకవర్గానికి ఏంటంటే అధికార పార్టీలో ఉంటే ఫండ్స్ ఎక్కువ వస్తాయి, ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తుంది, ముఖ్యమంత్రి గారి నుంచి కానీ మంత్రుల నుంచి కానీ యాక్సెస్ ఎక్కువ ఉంటుంది, డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అన్న ఒక దృష్టితోని వాళ్ళు పార్టీలోకి రావడం జరుగుతున్నది. సో పార్టీలోకి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వస్తున్నారంటే కూడా ఎవరైనా స్వాగతిస్తారు. సో వాట్స్ ఎవర్ గవర్నమెంట్ ఇట్ ఈస్, వాట్స్ ఎవర్ ద లీడర్ ఇట్ ఈస్. సో అందులో బెదిరింపులు అయితే లేవు వరుణ్. సో ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ప్రీవియస్లో రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు కూడా వెళ్ళి మొయినాబాద్లో కంప్లైంట్ చేశారు. ఎవరైతే కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల్లో వీళ్ళందరినీ విలీనం చేసుకుంటున్నారో. సో ఇన్ ది సేమ్ టైం ఇప్పుడు కేటీఆర్ కూడా అదే రీతిలో వెళ్ళి స్పీకర్ గడ్డం ప్రసాద్కి కూడా వినతి పత్రం అందించి ఈ విధంగా చేస్తున్నారు. అంటే ఒకప్పుడు చేసిన రేవంత్ రెడ్డి సేమ్ ఇప్పుడు అదే మళ్ళీ కూడా చేయడానికి, అంటే వాళ్ళు చేశారే మేము చేస్తారంటారా, లేదంటే రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నారా? ఏంటి అసలు రేవంత్ రెడ్డి ఇలా చేయటాన్ని అసలు మనం ఏ విధంగా చూడాలి? అంటే కేవలం వాళ్ళు చేశారనే వీళ్ళు చేస్తున్నారా? నో, రాజకీయాలలో అన్ని కోణాలు ఉంటాయి. వాళ్ళకు ప్రతి హక్కు ఉంటుంది. చట్టాలు కొన్ని నిర్దేశిస్తూ ఉన్నాయి. పార్టీ ఫిరాయించడము తప్పు. అది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి చట్టరీత్యా ఎవరైతే పార్టీకి అనుగుణంగా ఉండాలో ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి స్టిక్ అనే ఉండాలి. అది చట్టరీత్యా నేరము, అది కరెక్ట్ కాదు, ఆ ప్రొసీజర్ తప్పు. కాబట్టి స్పీకర్కు రిప్రజెంటేషన్స్ ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. స్పీకర్ కూడా చర్య తీసుకోవచ్చు పార్టీ ఫిరాయించిన దాని మీద. వాళ్ళు ఆనాడు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ యాక్షన్ వాళ్ళు చేస్తున్నారు. ఈనాడు మన ప్రాసెస్ మనం చేస్తున్నాము, మన యాక్షన్ మనం చేస్తున్నాము. ఎప్పుడైతే మా ఎమ్మెల్యేలను తీసుకెళ్ళిపోయేసి వాళ్ళ పార్టీలో కలుపుకున్నారో మేము చేయాల్సిన చట్టరీత్యంగా మేమైతే రెమెడీస్ అప్లై చేయాలి చేస్తున్నాము. వాళ్ళ ఎమ్మెల్యేస్ మా కాడికి ఎప్పుడైతే వచ్చినారో వాళ్ళ రెమెడీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. అందులో ఏమాత్రం ఇది లేదు. నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ కావచ్చు, లేదంటే కనుక ఇంకేమైనా అథారిటీస్ ఉంటే, లేకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్తారా, ఇంకేటికైనా వెళ్తారా, వెళ్ళనివ్వండి. కోర్టులు ఏం తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తారు ప్రజలు, అండ్ ప్రభుత్వాలు కూడా స్వాగతిస్తాయి. రైట్. నాకు వచ్చి ఒక డౌట్ ఎప్పుడూ నేను చదువుకున్న టైంలో నుంచి కూడా ఉంది. ఒక అడ్వకేట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే దాదాపు కూడా ఒక 70-80% ఉన్న లోయర్ కాస్ట్ వాళ్ళందరూ కూడా మళ్ళీ 4th క్యాడర్ 5th క్యాడర్లోనే ఉంటారు గవర్నమెంట్లో, అధికారాల్లో కూడా. సో మిగిలిన 10% మంది అగ్రకులాల వాళ్ళే హై అథారిటీస్లో ఉంటారు. ఇక్కడ రిజర్వేషన్ కల్పిస్తారు, అన్నీ కల్పిస్తారు, బట్ ఎందుకు వీళ్ళు 4th 5th క్యాడర్లోనే ఉంటారు? దానికి ఆన్సర్ ఏమంటారు ఒక అడ్వకేట్గా? అంటే ఒకటి ఏంటంటే వరుణ్, అంటే ఏది కూడా నేను అది అయితే ముమ్మాటికి నేను నమ్మను. అంటే నేను ఒకటి బాగా బిలీవ్ చేస్తుందంటే మ్యాటర్ మనలో ఉంటే
మనం ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజన్, వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఎక్కడ ఇన్ పుట్టినా ద సేమ్ టైమ్ పెరగలిగినాము. ఇక్కడ వచ్చేసరికి ఒక అధికారంలోనే కాదు, అంటే గవర్నమెంట్ ఆఫీస్‌లోనే కాదు, రాజకీయాల్లో కూడా వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నా గానీ, ఇటు టీఎస్ తీసుకున్నా, అటు ఆంధ్ర తీసుకున్నా, సేమ్ ఎవరైతే ఫస్ట్ అధికారం క్యాడర్‌లో సేమ్ క్యాస్ట్ ఉండిద్దో, అదే అధికార క్యాస్ట్ మిగిలిన మంత్రి పదవుల్లో గానీ, సెకండ్ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లో గానీ, లేదంటే ఇంకా చైర్మన్‌ల విషయాల్లో అందరిలో కూడా ఇదే క్యాస్ట్ ఉంటారు. మీరు గమనించారా ఈ విషయాన్ని? అది చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంటెంట్ మ్యాటర్ మనలో ఉండాలి. తర్వాత ఎవరైనా మనల్ని స్వాగతిస్తారు. అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో ఎప్పుడైతే అప్పర్ క్యాస్ట్ కానీ లేకపోతే ఫస్ట్ లెవెల్ క్యాడర్ మీరు ఏదైతే సంబోధిస్తున్నారో దాంట్లో ఆల్రెడీ ఒక సిస్టమ్ సెటప్ అయి ఉన్నది. ఏది తీసుకున్నా, ఏది చేయాలన్నా గూడా వాళ్ళ పక్క వాళ్ళకి, వాళ్ళకి దగ్గర వాళ్ళకి, వాళ్ళకే ఇవ్వాలనేది ఎప్పటినుంచో వస్తది. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదది. రాజరికం అంటే ఇంక అట్లనే నడుస్తానది. అది అట్లా ఫ్రేమ్ జరుగుతూ వస్తుంది. ఇంకోటేందంటే ఇప్పుడు వెసులుబాటు ఎక్కడుందంటే ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో, ఆ రిజర్వేషన్స్‌లో మ్యాండేట్‌గా కొన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. సో, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది మ్యాండేట్ ఉంటది. అండ్ అవైల్ చేయాల్సిన ఇది వెసులుబాటు పబ్లిక్ ఉంటది. సో, ఇందులో ఖచ్చితంగా ఎక్కడ ఎవరిని ఎట్లా సెట్ చేయాలో మాత్రం ఖచ్చితంగా సిస్టమే సెట్ చేసింది ఆల్రెడీ. సిస్టమ్‌లో ఉన్న అంటే వాట్ యూ కాల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను ఫ్రేమ్ చేసుకొని ఎళ్ళాల్సిందే. కాకపోతే కొన్ని సందర్భాలలో ఏమైతదంటే మీరన్నట్లుగా వాళ్ళకి దగ్గర వాళ్ళను లో క్యాడర్ అయినా సెకండ్ ఆర్ థర్డ్ గేర్ క్యాడర్ ఎవరైనా గూడా అంటే ఇట్ కమ్యూనిటీ బేస్ కావచ్చు, లేదంటే గనక వాళ్ళకు దగ్గర వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే వాట్స్ ఎవర్ ఇట్ ఈస్. ఏమైతదంటే ఎప్పుడైతే పైనున్నవాడు నేనే ఉన్నాను. నా నా నాకు ఒక అవకాశం, ఒక పోస్ట్ ఇవ్వాల్సొచ్చినా, లేకపోతే ఒక పొజిషన్ ఇవ్వాల్సొచ్చింది. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా మనం ఒక పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? మన దగ్గర వాళ్ళు ఎవరున్నారో, నేను చెప్తే వినేవాడు ఎవరున్నారో అటువంటి వాళ్ళని మనం పికప్ చేస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్స్ ఎవర్ క్యాస్ట్ ఆర్ వాట్స్ ఎవర్ రిలీజన్. అది అందులో ఏమైతదంటే వాళ్ళకి ఎవరైతే అందుబాటులో ఎవరైతే దగ్గరున్నారో వాళ్ళని ఆబ్వియస్లీ వీళ్ళు పికప్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ ఏమైతుందంటే ఎవరైతే డిప్రై అవుతారో, డిప్రై అయ్యే వాళ్ళు ఎవరుంటారు? ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నవాళ్ళు, అభద్రతా భావం ఉన్నవాళ్ళు, మాకేం జరుగుతలేదు గదా! ఏం చేయలేని వాళ్ళు, ఏం చేసుకోలేని వాళ్ళు. ద వెరీ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లోనే అక్కడ ల్యాప్సెస్ జరుగుతా ఉన్నది. ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో దే ఆర్ అనేబుల్ టు కోప్ అప్. వాళ్ళు కోప్ అప్ కాలేని పరిస్థితులు. సెకండ్ ఇన్స్టెన్స్ ఏమనుకుంటున్నారు? మేము అధికారం చేజిక్కించుకోవాలి, లేకపోతే అధికారంలో ఉండాలి, మేము పెద్ద పీటలు ఎక్కాలి అనేసి వీళ్ళు కలలు కంటారు. కాకపోతే వాళ్ళకున్న ఎఫిషియన్సీ, ఎనేబిలిటీస్ మాత్రమే వాళ్ళని దెబ్బతీస్తదే గానీ ఎఫిషియెంట్‌గా ఏబుల్ ఉన్న వాళ్ళు ఎవరు గూడా వెనక్కెళ్లరు. అంటే మా పర్సనల్ లైఫ్స్ కూడా మేము అనుభవించున్నాం కదా! మీ దగ్గరికి వస్తున్నాను. మీ గురించి గూడా నేను షేర్ చేసినప్పుడు గూడా నాకు తెలిసిన మ్యాటర్ ఏందంటే, మీరు గూడా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పెద్ద కేటగిరీకి గూడా మీరు ప్రయత్నించి విఫలమయ్యారా? లేదంటే వాళ్ళే మిమ్మల్ని తిరస్కరించారా? ఒక ఎస్సీ క్యాండిడేట్ అయ్యుండి మిమ్మల్ని తిరస్కరించారా? లేతే మీరే విఫలమయ్యారా? అట్లా ఏం లేదు. అయితే మాకున్న రిజర్వేషన్స్‌లో మేము ఖచ్చితంగా ముందుకెళ్ళాల్సిన కాన్స్టిట్యుయెన్సీ మాది. అంటే నేను అక్కడ తిరస్కరించబడ్డానికి రీజన్స్ అంటే ఫస్ట్ 2018 ఎలక్షన్స్ అప్పుడు అలయన్స్‌లో టికెట్ ఇవ్వాల్సొచ్చినప్పుడు అక్కడ సీనియర్ లీడర్ ఉండే అట్లయింది. 2023లో టికెట్ ఇయ్యాల్సొచ్చినప్పుడు మాత్రం నేను కొంత మేజర్ డిసప్పాయింట్‌మెంట్‌కి లోనయ్యాను. ఎందుకంటే అక్కడైతే లాస్ట్ ఇచ్చినప్పుడేమో లోకల్ క్యాండిడేట్‌కి ఇవ్వడం జరిగింది. 2023కి వచ్చేసరికి పక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక 6 సార్లు పార్టీ మారిన వ్యక్తిని తీసుకొచ్చేసి ఇచ్చినారు. ఏదో మాజీ మంత్రి లేకపోతే వాళ్ళ ఫాదర్‌కున్న లెగసీ అంతా కూడా క్యారీ చేస్తున్నారని చెప్పేసి వివిధ పార్టీలు మారినప్పుడు కూడా మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి టికెట్ ఇచ్చాను. నేను అక్కడ కూడా నేను నిరుత్సాహపడలేదు. ఆ వ్యక్తికి నేను సపోర్ట్ చేసి వచ్చిన. కానీ ఈరోజు నేను ఆయన విషయంలో నిరుత్సాహపడడానికి కారణం ఏందంటే అంటే ప్రజలు గెలిచినప్పుడు ప్రజలు ఎన్నుకున్న తర్వాత వీళ్ళు వాగ్దానాలు చేసేసి ఎమ్మెల్యేలు అయినారు. మా ఊరికి ఎమ్మెల్యే అయిండు. అయిన తర్వాత కనీసం ఊర్లో అడుగు పెట్టకుండా బెల్లంపల్లి కాన్స్టిట్యుయెన్సీ మంచిర్యాల డిస్ట్రిక్ట్. అయితే ఊరికి కనీసం రాకుండా, ఊర్లో అడుగు పెట్టకుండా, కనీసం ఒక రాత్రి కూడా నిద్ర చేయకుండా ఏదో పొద్దున వచ్చేసి సాయంత్రం గెస్ట్ లాగా వెళ్ళిపోతూ ఉంటే నా ఊరు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నా ఊరు ప్రజలకు అందుబాటులో ఒక నాయకుడు లేకుండా పోయిండు. అదే స్థానంలో నేను ఉంటే ఖచ్చితంగా దినం రాత్రి వాళ్ళకు అంటే నా డోర్స్ ఓపెన్ చేసి పెట్టేవాడిని కదా! ఇది జరగట్లేదు. దానికి గల కారణాలు ఏంటంటే ఈ ల్యాప్సెసే, ఈ టెక్నికల్ ల్యాప్సెసే. అంటే డబ్బున్నోని తీసుకొచ్చుకుంటే గెలుస్తాననే విశ్వాసం పార్టీలకు ఉంటుంది. ఒకటి అంటే డబ్బు ఉన్నదంటే వాళ్ళది ఎక్స్ట్రాడినరీ. అంటే ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ స్థాయి వాళ్ళది. సో కాబట్టి వాళ్ళను తీసుకొస్తే ఎవరు కూడా మాట్లాడడానికి లేదు. కానీ ఎంత డబ్బున్నా ఏదున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటేనే నాయకుడైతాడు.
వాళ్ళు నమ్మకంతో ఓట్లు వేసినారు కాబట్టి సరే నాయకుడు అయినా కాకపోయినా కూడా ప్రజలు ఒక విశ్వాసము, వాళ్ళకు ఒక ఆసరగా, ఒక బాసటగా ఒక నాయకుడు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ తర్వాత జీతాలు ఇస్తున్నారు, గన్మెన్లను ఇస్తున్నారు, డ్రైవర్లకు ఇస్తున్నారు, అలయన్స్లు ఇస్తున్నారు, లేకపోతే క్వార్టర్లు ఇస్తున్నారు. ఇవన్నీ ప్రివిలేజెస్ అన్ని ఎంజాయ్ చేసుకుంటా అన్ని తీసుకుంటూ ఉంటూనే నువ్వు కాన్స్టిట్యున్సీకి రావు, నువ్వు ప్రజలకు అందుబాటులో ఉన్నావు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒకరోజు అబ్స్కండ్ అయినా లేకపోతే డ్యూటీ చేయకపోయినా సస్పెండ్ చేస్తున్నారు, మెమోస్ ఇస్తున్నారు. మరి ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్న 119 మందిలో నువ్వు ఒక రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు నువ్వెందుకు ప్రజలకు అందుబాటులో ఉండవు? మరి నువ్వు డ్యూటీ యాబ్సెంట్ అయినప్పుడు నీ మీద చర్య తీసుకునే విసులుబాటు ఎందుకు రాజ్యాంగం కల్పిస్తలేదు అనేది నాకు ఒక మేజర్ డౌట్ ఉన్నది. సరే, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒక కాన్స్టిట్యున్సీ అయితే ఓవరాల్గా డిప్రై అయిపోయింది. అంటే పార్టీ తీసుకున్న నిర్ణయం కావచ్చు, ప్రజలు ఓట్లు వేసిన విధానం, అంటే ఇంకొక ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఆ రోజు ఆయనకు ఓట్లు వేయాల్సి వచ్చింది. కానీ ఊరు నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు ఒక బాధ తప్ప నాకు, నా మట్టుకైతే నేను మంచిగా ఉన్నా. ఇన్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి ఒక ఎస్సీ కేడరే తీసుకుందాము, చేవెళ్ళు ఉంది. సో చేవెళ్ళలో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, చేవెళ్ళు ఉంది, చేవెళ్ళలో ఎస్సీ కేడర్కి ఇవ్వాలి, దాన్ని తీసుకెళ్ళి సబితాన్ని తెస్తారు, మళ్ళీ సబితాన్ని తీసుకెళ్ళి సబితేంద్రారెడ్డిని తీసుకెళ్ళి ఇంకో చోట మారుస్తారు. అంటే ఇప్పుడు ఓవరాల్ మ్యాటర్ ఏంటంటే ఒక ఎస్సీ కేడర్లో ఒక ఎస్సీ నియోజకవర్గానికి ఇవ్వాల్సిన క్యాండిడేట్ని అక్కడ తీసుకెళ్ళి వేరే అప్పర్ క్యాస్ట్ని తీసుకొచ్చి పెడతారు. అట్లా ఉండదు వరుణ్, అది తప్పు. యాక్చువల్గా అంటే ఏదైతే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ క్యాండిడేటే పోటీ చేస్తారు. అందులో అంటే మీరంటే రాంగ్ దీంట్లో ఉండొచ్చు. సబితేంద్రారెడ్డిది కాన్స్టిట్యున్సీ వేరే ఎగ్జాంపుల్. అట్లా ఉండదు. కాన్స్టిట్యున్సీలు మారాయి అండ్ రిజర్వేషన్స్ మారాయి, వ్యక్తులు మారచ్చు మేబీ. అంటే ఇప్పుడు సబితేంద్రారెడ్డిని ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీ ఓపెన్ కేటగిరీని ఫైట్ చేయాల్సి వస్తుంది, కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఫార్వర్డ్ క్యాస్ట్, ఓసీలో, ఓబీసీలు రావడానికి ఉండదు. నెక్స్ట్ 2028లో అయినా మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగానో ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీగానో చూడొచ్చా? ఇప్పుడున్న మారుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే ఎలక్షన్ బాగా కాస్ట్ అయిపోయింది. అంటే డబ్బులు పెడితేనే మళ్ళీ ఎలక్షన్ గెలవాలి, గెలిచిన తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి. సో ఇటువంటి పరిస్థితులలో ప్రజల తీర్పు, ప్రజలు ఇచ్చే మ్యాండేటు అది అంటే స్టాండర్డ్గా ఉండే పరిస్థితులు లేవు కాబట్టి వరుణ్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అంటే ఆ టైంకు, అంటే నేను రాజకీయాలలో బిజినెస్ చేయదలుచుకోలేదు. పొలిటిక్స్, రాజకీయం అనేది అది సేవ అని నేను భావించినాను. అది నాది రాంగ్ అబ్జర్వేషన్ అని అర్థమైంది నాకు. కానీ కాకపోతే ప్రజలకు సేవ చేయాలంటే ఒక రాజకీయం కాదు, ఒక న్యాయవాదిగా నేను చేయొచ్చు, ఒక సాధారణ పౌరుడిగా నేను చేయొచ్చు, సర్వీస్ చేయడానికి వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏ ప్లాట్ఫామ్లో భగవంతుడు నన్ను నడిపిస్తే దాంట్లో నేను సక్సెస్ఫుల్గా నడుస్తాను నమ్మకం అయితే నాకు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటుందా? నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఇంకో క్వశ్చన్ వేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంటుందంటే నేను ఇదివరకు చెప్పిన ప్రతి ఇండివిజువల్ ఎమ్మెల్యే ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, అది మ్యాండేట్ అది. ఎందుకంటే 119 ఎమ్మెల్యేలు ఒక 5 కోట్ల మంది జనాభాని రిప్రజెంట్ చేస్తున్నారు, రైట్? సో అటువంటప్పుడు సీఎం అందరికీ అందుబాటులో ఉండడు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే లేదంటే ఇన్ఛార్జ్ మంత్రులు ఉండాలి. 24/7 ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండాలి, అట్లీస్ట్ ఫోన్లను ఎత్తాలి, మాట్లాడాలి, పలకరించాలి. అట్లాంటి విసులుబాటు కొన్ని చోట్ల లేదు. సో కాబట్టి ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు ఎప్పుడైతే మిస్ అవుతారో ప్రజలకు సర్వీస్ ల్యాప్స్ అవుతుంది. ప్రజలకు సర్వీస్ ల్యాప్స్ అయిన తర్వాత ఏమవుతుంది, ప్రజలు డిమోరల్ అవుతారు, దాని తర్వాత ఇన్సెక్యూర్ అవుతారు. ఇన్సెక్యూర్ అయ్యి డిమోరల్ అయిన తర్వాత ఏమంటారు, వాళ్ళు ప్రభుత్వం మీద బ్లేమ్ వేయడం మొదలు పెడతారు. వాడికి కావాల్సిన పనులు జరగనప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ వాళ్ళని ప్రభుత్వాన్ని నిందించడం మొదలు పెడతారు. దగ్గరుండేసి మనం సర్వీస్ చేసిన తర్వాత ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి ఎవరైనా కావచ్చు, లేదంటే లోకల్ లీడరే కావచ్చు, ఎప్పుడైతే ప్రభుత్వం సైడ్ ఒక రిప్రజెంటేటివ్గా ఉండేసి నువ్వు ప్రజలకు సేవలు అందించిన తర్వాత నోబడి విల్ డినై, ఎవరు డిస్ప్యూట్ చేయరు దాన్ని. కానీ ఎప్పుడైతే ఆ ఒక సర్వీసెస్ పబ్లిక్ అందకపోతే ఖచ్చితంగా బ్లేమ్ చేస్తారు, దానికి బాధ్యత మాత్రము ప్రభుత్వమే వహిస్తుంది. ఎస్, నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీరు ఆన్సర్ని బట్టి నేను చెప్తున్నాను. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు 2 ప్రాబ్లమ్స్ని చూశాను. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రజలు ఒక కారణం, ముఖ్యంగా నిరుద్యోగులు కారణం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది నిరుద్యోగులు. రెండోది వచ్చేసరికి ప్రజా దర్బార్కి నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యల్ని వాళ్ళని ఏంటమ్మా ఎలా జరిగిందని నేను అడిగినప్పుడు ఎక్స్పెషలీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, పైకి మాత్రం ప్రజా దర్బార్లు అన్నీ చేస్తున్నాము, గడిలు కొట్టామని చెప్తున్నారు, బట్ లోపల అయితే అధికారులు అసలు స్పందించట్లేదు. మేము ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ వాళ్ళు వినట్లేదు. దాదాపు నేను 7 నెలల నుంచి వస్తున్నాను, డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వస్తున్నాను, ఒక పెద్ద ఆయన చెప్పడం. ఒక దాదాపు 105 సంవత్సరాల ఉమెన్, విడో ఆమె,
ఆమె కూడా వచ్చి ఆమె బాధని చెప్పుకుంటూ వింటున్నారంటే అసలు పట్టించుకోవట్లేదు అధికారులు లోపల అంటున్నారు. అదేంటంటే ఎంఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. సో ఇదంతా కూడా ప్రభుత్వ పాలన అంటారా మీరు? నో, నో. యాక్చువల్లీ ఏమైతుందంటే ఇగ్నోరెన్స్ కొంత ఉంటుంది. అధికారులు. నో, నో. ఇగ్నోరెన్స్ అంటే పబ్లిక్ కొంత ఇగ్నోరెన్స్ అంటే విధానాలు ఎట్లా నడుస్తాయని ఇప్పుడు ప్రజాపాలన, ప్రజా దర్బార్ ఏవైతే ఉన్నప్పటికి కూడా వీళ్ళు రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఇట్స్ ఎ ప్రాసెస్. ఖచ్చితంగా మీరు ఒకటి చూడండి. ఆహ్, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అది ఎక్స్‌కలేట్ అయితా ఉంటది. సుపీరియర్ అథారిటీస్‌కు, వాళ్ళ పై అథారిటీకి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్‌కి. ఎక్స్‌కలేట్ అయ్యే ప్రాసెస్‌లో అది టైం పడతది. ఈరోజు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి జరగని అద్భుతాలు ఒక్క రోజుకెళ్ళేసి మనం ఒక అప్లికేషన్ ఇవ్వగానే అది ఒక అద్భుతం జరిగిపోవాలి. ఇమ్మీడియేట్‌గా సొల్యూషన్స్‌కి పరిష్కారం రావాలి అని అందనుకుంటది. మీరు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మేబీ 105 ఇయర్స్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో మీకు తెలుస్తది. అండ్ సేమ్ టైం వాళ్ళ అప్లికేషన్స్ ఒకసారి రెఫరెన్స్ తీసుకోండి. అప్లికేషన్ ఎక్స్‌క్యూట్ అయినాయా లేదా అని తెలుస్తది. మనకు ఆన్ ది స్పాట్ అప్పటిదప్పుడు మనం ఏదో వెళ్తున్నాం, ఒక బైట్ తీసుకుంటున్నాం, వస్తున్నాం, జరగట్లేదు. ఇది 10 సంవత్సరాల నిరంకుశ పాలన, నియంత పాలనలోకెళ్ళి బయటకొచ్చింది ఈరోజు ప్రజాపాలన. సో ఇది అంతా గూడా ఇట్స్ ఎ ప్రాసెస్. డే బై డే, డే బై డే ప్రాసెస్. వన్ బై వన్ ప్రాసెస్ జరగాల్సిన అవసరం ఉంటది. సో అప్లికేషన్ ఇవ్వగానే మిరాకిల్స్, మ్యాజిక్స్ జరిగాయి. నిజంగా అటువంటిది ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. నేను ఏ లెవెల్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలో నేను చేస్తా. మీకు ఇప్పుడు నేను మాటిస్తున్నాను. యాహ్! డన్. డెఫినెట్‌లీ. అటువంటిది ఏదైనా ఉంటే చెప్పండి. అంటే మా లెవెల్‌లో మేము చేయగలుగుతాం. ప్రతీదీ ముఖ్యమంత్రి దృష్టికెళ్ళాలి, ప్రతిదీ అక్కడికెళ్ళాలని అనడానికి లేదు. మీరు ప్రభుత్వ అధికారికి ఏదైనా రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ఇవ్వకపోతే మీకు పని కాకపోతే వేరియస్ ఫోరమ్స్ చాలా ఉన్నాయి. మాకు లీగల్ సెల్ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. లీగల్ సెల్ వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్‌గా నేను ఉన్నాను కాబట్టి నా దృష్టికి తీసుకురండి. నేను ఎనీ అథారిటీ, కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, టు ద సీఎం, అప్ టు ద సీఎం ఎవరికైనా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే తెలివి నాకు నేను తీసుకెళ్తాను. కానీ బురద చల్లడము, హ్మ్, ఆహ్, ఇప్పుడే అంటే అధికారంలోకి వచ్చిన పార్టీ మీద బ్లేమ్స్ చేయడం అన్నది కూడా అంటే మీడియా పరంగా కూడా కొంత మీరు ఆలోచించేసి కూడా మీరు ప్రొజెక్షన్స్ ఇస్తే మంచిది వరుణ్. నిరుద్యోగులు, కమింగ్ టు ద టాపిక్, నిరుద్యోగుల గురించి ప్రెజెంట్ గ్రూప్ 2 అయితే పోస్ట్‌పోన్ అయింది. సో వాళ్ళందరూ కొంచెం హ్యాపీగా ఉన్నారు. బస్ డిఎస్సి ఎగ్జామ్స్ అయితే జరగాల్సినవి కూడా జరిగిపోయినాయి 18 నుంచి ఆగస్టు 5 వరకు. సో నిరుద్యోగుల విషయంలో మీరేమంటారు? అసలు నిజంగా ప్రభుత్వం రావటానికి కూడా ఒక ముఖ్య పిల్లర్ మనకి హౌస్‌కి అర్థానికి ఎంత ఇంపార్టెంటో, మన గవర్నమెంట్ రావటానికి ఎంతసేపు కాంగ్రెస్ గవర్నమెంట్ రావటానికి కూడా నిరుద్యోగులు అనేవాళ్ళు చాలా ప్రముఖంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళే మళ్ళీ తిరిగి అదే ఉద్యమాలు ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యమాలు జరుగుతుండడానికి గల కారణాలు ఏంటంటే ప్రభుత్వము నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. కానీ కొన్ని శక్తులు వాటిని నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేసుకుంటూ డిఎస్సి అయితేనేమి, టెట్ అయితేనేమి ఇవన్నిటిని కూడా వాయిదా వేయాలంటున్నారు. చెప్పగలరా శక్తులు ఎవరు? మీ మీ ఎవరుంటారు? అపోజిషన్ పార్టీస్ ఉంటాయి. ఇంకెవరుంటారు? అంతే కదా! ఇద్దరునా? ఏ పార్టీ అయినా బీజేపీ, కావచ్చు. ఏ పార్టీ అయినా కావచ్చు. ఇప్పుడు సరే మన డిస్కషన్ టెక్నికల్‌గా పోతుంది కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే నిరుద్యోగులు కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒక పొజిషన్ యాస్పైర్ చేస్తున్నారు. ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ ఉద్యోగాలు లేవనేసి ఇన్నాళ్ళు మీరు ప్రభుత్వాల మీద నిందలేసినారో, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేసేసి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఎగ్జామ్స్ రాయండి. మరి ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ 3 నెలల ప్రిపరేషన్ ఏం పెద్ద డిఫరెన్స్ చేస్తది? డిఎస్సి, టెట్‌కు గ్యాప్ అడుగుతున్నారు. 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవని చెప్పేసి మీరే కొట్లాడినారు. ఇప్పుడు ఉద్యోగాలు నోటిఫై అయినాయి. ఎగ్జామ్స్ డేట్లు వచ్చిన తర్వాత పోస్ట్‌పోన్ చేయమని అంటా ఉన్నారు. సరే పోస్ట్‌పోన్ చేయడం వల్ల మళ్ళీ ఏమైతది? ఆ విసులుబాటు పోతది మళ్ళీ కూడా. ఎంప్లాయ్‌మెంట్, రిక్రూట్‌మెంట్స్ కూడా టైం పడతది. సో ఇవన్నీ కూడా టెక్నికల్ యాస్పెక్ట్స్ కూడా ఆలోచించాలి కదా! ఒక 100 మంది, 200 మంది వచ్చేసి గొడవ చేస్తున్నారంటే సో వాళ్ళ రిక్వైర్మెంటు సరే పోస్ట్‌పోన్ చేయాలి. ప్రభుత్వం మీద ఉన్న ప్రెషరు ఉద్యోగాలు కండక్ట్ చేయాలి. ఎంతమందిని ఇప్పుడు ఆపుతాం? అందరూ ఉద్యోగాలు అవాయిడ్ చేసినారు. లాస్ట్ ప్రభుత్వంలో 15, 18 పేపర్లు లీక్ చేసేసి లేకపోతే ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాత కోర్టులకెళ్ళి స్టే పెట్టినారు. అది కాకుండా నోటిఫై చేసిన పోస్టులను భర్తీ చేయడంలో తప్పుపట్టడం అంటే అది ఇంకా ప్రజల విజ్ఞతకు వదిలేస్తాను. నేను దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. యాహ్! ఫోన్ ట్యాపరింగ్ విషయము ఇప్పుడు ప్రెజెంట్ కోర్ట్‌లో ఎక్కడి దాకా నడుస్తా ఉంది ఫోన్ ట్యాపరింగ్? ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. అది జ్యుడిషియల్ ప్రాసెస్. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసినారో ఒకటి దాంట్లో కూడా మనం కొన్ని పాజిటివ్ తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగు ప్రతి చోట జరుగుతది. ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ అయితలేదని మీది అయితలేదని కాదు. అది ఏందంటే లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాలన్నా, లేకపోతే ఇంటెలిజెన్స్ విభాగాలు పనిచేయాలన్నా, లేదంటే గనక ఈ టెర్రరిస్ట్ అటాక్స్‌లు ఎరాడికేట్ చేయాలి, తగ్గించాలన్నా కూడా ప్రతిదీ మాధ్యమం మాత్రం మొబైల్ ఫోనే.
మొబైల్ ఫోన్ అనేది ఒక ఇంటెలిజెన్స్ మెయిన్ సోర్సెస్ వాళ్ళది. ఎక్కడ ఏం జరుగుతున్నది ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ అది కదా. వాళ్ళ డ్యూటీ అదన్నప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎక్కడ వాడుకోవాలి అది అంటే ఇటువంటి శక్తులు అంటే సోషల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళని ఎరాడికేట్ చేయడానికి కానీ వాళ్ళను మీద దృష్టి సాధించడానికి కానీ వాడుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళేసి వాళ్ళ చుట్టూ 200 మీటర్స్ రేడియస్లో మీరు డివైస్లు పెట్టేసి ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునేది, భార్య పిల్లలతో మాట్లాడుకునేది, ఒక జడ్జిలు వారి భార్య భర్తలు మాట్లాడుకునేది, ప్రతి ఒక్కటి మీరు ట్యాప్ చేయడం అంటే అది సబబు కాదు ఇదే కదా, కదా సమస్య మాది కూడా కాదు కదా. జర్నలిస్టులది కూడా సీనియర్ మోస్ట్లది ఆ! కూడా అది కూడా కరెక్ట్ కాదా? జర్నలిస్ట్ ఫోన్ ట్యాప్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేసేసి వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకెళ్ళేసి అంటే మీ అభద్రత భావాలు, మీ ఇన్‌సెక్యూరిటీ లేకపోతే మీ స్వార్థం గురించి అని చెప్పేసి ప్రజల వ్యక్తిగత జీవితాలకెళ్తారంటే ఎవడు ఊరుకోడు కదా. ఆ రోజు నువ్వు ఏదైతే తప్పు చేసినావో ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరంగానే ఈరోజు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి తప్పేం లేదు. ఒకటే ఫోన్ ట్యాపింగ్ నేరం అంటే నేరం కాదది. అంటే కాకపోతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కావాలి. సెంట్రల్ పర్మిషన్ తీసుకోవాలి. హోమ్ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ ట్యాప్ చేయాలి. చేసిన తర్వాత ఏమన్నా ఉంటే కనుక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నిఘా వర్గాలన్నీ కూడా కన్సర్న్ అథారిటీస్కి రిపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని అధికారం ఉన్నదని చెప్పేసి పెగాసిస్ సాఫ్ట్వేర్లు తీసుకొచ్చేసి ఇంట్లో చుట్టూ పెట్టేసి రేపొచ్చి జామర్లు జూమర్లు పెట్టేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా గ్రాప్ చేస్తుందంటే ఏదో ఒక రోజు అది మాత్రము బట్ట బయలవుతుంది. అయిన తర్వాత అనుభవించాల్సిందే. ఇప్పుడు మంచి మంచి అధికారులు దేశాలు వదిలేసి పారిపోయినారు. ఒకప్పుడు అంటే ఎంతో డిగ్నిటీ మెయింటైన్ చేసిన ఆఫీసర్స్ ఈరోజు ఏమైపోయింది, కనీసము సొంత ఊర్లో కూడా అడుగుపెట్టలేని పరిస్థితులు, దేశ విదేశాలకు పారిపోయి ఉండాల్సిన పరిస్థితులు. ఇది రెండు దిక్కులు తప్పు. ఏది అంటే నిఘా వర్గాల మీద ఇంత చర్య తీసుకోవడము ఒక రకంగా మిస్టేక్ అయితే, అప్పుడున్న ప్రభుత్వాలు అటువంటి అంటే ఇంటర్ఫియరెన్స్ పబ్లిక్ పర్సనల్ లైఫ్లోకి ఇంటర్ఫియరెన్స్ కూడా ఇంకో తప్పు వరుణ్. ఎస్ మనం ఇప్పుడు కోర్టుల టాపిక్లోనే ఉన్నాం కాబట్టి మొన్న కవితకి ఆరోగ్యం బాగాలేదు, తీహార్ జైలు నుంచి దీనదయాళ హాస్పిటల్ తీసుకెళ్లారు. సో ఇదంతా కూడా దానికంటే ముందు ఒక 10 days ముందు కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి ఢిల్లీలో మకాం వేయటం, ఇదంతా కూడా ఒక రకంగా చైన్ కట్లాగా మనకు కనిపిస్తుంది. సో ఇంతకీ కవిత ఇప్పుడల్లా బయటకు వస్తుందా లేదా, అదేవిధంగా ఈ కేసు ఎంతవరకు ఉంది, సో ఎప్పుడు వస్తుంది కవిత బయటికి? యాక్చువల్లీ అది మనం టెక్నికల్గా ఆలోచిస్తే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని కిక్ బ్యాక్స్ ఇవ్వడము అంటే రాంగ్ వేలో ఆ పాలసీని ఫ్రేమ్ చేయడము, రాంగ్ వేలో పాలసీని పబ్లిక్లోకి తీసుకెళ్ళడము, దానివల్ల కొంత కిక్ ప్రోకో అంటాం కదా, వీళ్ళకి బెనిఫిట్ చేయడం వల్ల వాళ్ళు డబ్బులు ఇవ్వడం అనేది అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చాలామంది మాట్లాడుకున్నారు, చాలా చోట్ల మనం వీడియోస్ అవన్నీ చూస్తున్నాము. కాకపోతే బెయిల్ అనేది మ్యాటర్ ఆఫ్ రైట్. అది ఓకే, ఒక న్యాయవాదిగానే మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ పక్కన పెడితే. అండ్ బెయిల్ అనేది మ్యాటర్ ఆఫ్ రైట్. బెయిల్ ఇవ్వాల్సిన ఆవశ్యకత కోర్టుల మీద ఖచ్చితంగా ఉంటుంది. సరే, రాజకీయ కోణాలు కొన్ని ఉండక తప్పై ఉండాల్సిన అవసరం కొన్ని అంటే ఎవరి వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్సెస్ బెనిఫిట్స్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అది. సో రాజకీయ ఇన్ఫ్లుయెన్సెస్ దాని మీద ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు పార్టీస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేంత వరకు కూడా ఏ ఒక్క దోషికి వెసులుబాటు ఇయర్ బయటికి వెళ్ళడానికి. ఎందుకంటే ఒకవేళ వెళ్తే కనుక వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎవిడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో కాబట్టి ఈమె కవిత బయటకు వచ్చిన తర్వాత ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతాయి. సో ఇవన్నీ జరిగే ప్రాబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఆమె కస్టడీలో ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో అందులో భాగంగా ఏం జరిగింది, ఈ ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ ఉండొచ్చు, సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా ఉండొచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, ప్రాసెస్లో ఉందని చెప్పేసి ఆమెను ఇంకా కూడా రిటైన్ చేస్తున్నారు. ల్యాప్సెస్ కూడా టైం కిల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ ద మీన్ టైం ఆమె హాస్పిటల్ పోయిందంటే ప్రతి ఒక్కరికి జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ చట్టంలో ఉన్న వెసులుబాటు, హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి పోయి మెడికల్ ఎయిడ్ తీసుకుంటారు కావచ్చు, తీసుకొని మళ్ళీ పోవాల్సింది అక్కడికి కదా. ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు, మ్యారేజ్ అవ్వకుండానే ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెగ్నెన్సీ రావటం, ఇద్దరికి ఒక పిల్లలు పుడతాం. సో ఈ రకంగా తర్వాత ఆ పిల్లవాడికి అంటే వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అవ్వలేదు, బట్ పిల్లలు పుట్టారు. ఎవరి యొక్క హక్కు అనేది ఎక్కువగా వస్తుంది, తండ్రిది వచ్చిద్దా తల్లిది వచ్చిద్దా, అంటే ఆస్తిలో భాగం కూడా ఎవరికి వస్తుంది అంటారు ఒక అడ్వకేట్గా? చట్టం ఏం చెప్తుందంటే ఇల్లీగల్ అఫైర్ ఇదివరకు నేరం ఉండే, అది కూడా నేరం కాదని చెప్తుంది ఒకటి. రెండోది, పిల్లలకి 100% రైట్ ఉంటుంది. ఎవరిది? దే ఆర్ కాల్డ్ ద లెజిటిమేట్ చిల్డ్రన్. ఓకే, భార్య సెకండ్ వైఫ్ అయినా లేకపోతే ఇలీగల్ రిలేషన్స్లో పుట్టినప్పటికి కూడా భార్య భర్తల రిలేషన్ ఎస్టాబ్లిష్ కాదు. భర్త నుంచి రైట్స్ కానీ
ప్రాపర్టీస్లో కానీ పెళ్లి చేసుకోకుండా ఒక అంటే ఆ లేడీ రైట్స్ క్లెయిమ్ చేయడానికి ఉండేది. కానీ తిన ఆస్తి ద్వారా ఎవరైతే ఆస్తిలో ఏదైతే పుట్టిన పిల్లలకు మాత్రం దే విల్ హ్యావ్ ద రైట్ ఎవరు ఫాదర్ రైట్ అనేది ఉంటుంది. ఫాదర్ రైట్ అనేది ఉంటుంది. మదర్‌కి ఏమి తన మదర్కి ఉండదు. అంటే మదర్ అంటే ఇతను లీగల్గా అమ్మాయితో ఉన్నాడు కాబట్టి ఆమెకి ఎటువంటి రైట్ క్లెయిమ్ చేయడానికి ఆస్కారం ఉండేది వారు. ఎస్ ప్రెజెంట్ ట్రెండింగ్ వచ్చేసరికి రాజ్ తరుణ్ న్యూస్. రాజ్ తరుణ్ అండ్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో 7 ఇయర్స్ క్రితం కూడా మేము ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నామంటూ కూడా ఈమైతే కొన్ని డాక్యుమెంట్స్‌ను కానీ వీళ్ళిద్దరు చాట్‌ను కానీ ప్రైవసీ ఫొటోస్‌ను కూడా అన్నిట్లు కూడా బయటేస్తుంది. ఇప్పుడు మల్హోత్రా అనే వ్యక్తి మధ్యలోకి రావటం వల్ల ఇదంతా కూడా జరుగుతోంది. సో ఈ యొక్క టాపిక్ మీద అసలు ఓవరాల్ టాపిక్ మీద మీ అంటే అభిప్రాయం? ఓవరాల్ అంటే రాజ్ తరుణ్ న్యూస్ నేను చూసినా అందరూ చాలామంది ఛానల్లో ఇంటర్వ్యూలు అడిగాను కానీ వాస్తవంగా నేను ఆ న్యూస్ ఫాలో కాలేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెక్నికల్గా అడుగును, నేను నాకు తెలిసి చెప్తాను. అంటే లీగాలిటీస్ పాయింట్స్ నేను చెప్తాను ఎవరు ఏం జరిగింది అడిగితే చెప్తాను నేను. టాపిక్ స్కిప్. నెక్స్ట్ వచ్చేసరికి మొన్న జూలై నుంచి వచ్చిన ఆ యొక్క కొత్త క్రిమినల్ న్యాయ సూత్రాలు ఇప్పుడున్న వాటిలన్నిటికంటే జూలై ప్రీవియస్ ఉన్న వాటికంటే ఇప్పుడు ఈ రెండిట్లు కంపేర్ చేస్తే ఇప్పుడున్నవి కొత్తగా నిజంగా ప్రజలకి న్యాయం చేస్తుంది అని అనుకుంటారు? ఐ టెల్ యూ అక్కడ ఏం జరిగిందంటే ఇదివరకు 1980s 1860స్లో వచ్చిన చట్టాలు ఈ ప్రివైల్ అవుతున్నాయి. ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఇవన్నిటిని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఐపీసీని సిఆర్పిసిని ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, మళ్ళీ దాని తర్వాత భారతీయ సాక్ష్యాధ్యాయం అనేసి ఈ 3 అంటే కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. దీంట్లో పాత ఐపీసీలు ఉన్న చట్టాలు తగ్గించుకొని కొత్త చట్టాలలో కొత్త వెసులుబాటు అంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకొని దాని తర్వాత పనిష్మెంట్స్కు గ్రేవ్ పనిష్మెంట్స్ ఇస్తూ మళ్ళీ దాని తర్వాత ఉన్న పనిష్మెంట్స్ కొంత అంటే ఎగ్జాగరేట్ చేస్తూ మళ్ళీ దాని తర్వాత అఫెన్స్ను మేకౌట్ చేసే విధానాలు కానీ ఇన్వెస్టిగేషన్ చేసే విధానాలు కానీ మళ్ళీ దాని తర్వాత ట్రయల్స్ విధానాలు కానీ ఇదివరకు డేట్ల మీద డేట్లు పోయేది అట్లా కాకుండా 3 సంవత్సరాలను తీర్పు రావాలని చెప్పడం జరుగుతూ ఉన్నది. అండ్ చైల్డ్ అబ్యూసెస్ ఏదైతే జరుగుతుంది కనుక కఠినంగా శిక్షలు పడాలి, అవసరమైతే మరణ శిక్షలు కూడా జరగాలి. గ్యాంగ్ రేప్స్ ఉన్నాయి, వాటి మీద కూడా డెత్ పెనాల్టీస్ ఉన్నాయి. అంటే ఇదివరకు అంత ఇది లేదు. అండ్ కొత్తగా చట్టాలు రావడానికి రీజన్స్ ఏంటంటే అప్పుడున్న టెక్నాలజీ లేదు. అప్పుడు ఏమైంది మనకి ఇప్పుడు మనం మొబైల్ డివైస్లు కానీ ఇంటర్నెట్ల ద్వారా నేరాలకు ప్రోత్సహించే వెసులుబాటు ఈరోజు ఉన్నది. అప్పుడు అవి ప్రెడిక్ట్ కూడా చేయలే. ఇంటర్నెట్లు వస్తాయి, ఫోన్లు వస్తాయి, ఆ ఫోన్ల ద్వారా మనము నేరాలు చేయించవచ్చు అన్నది ఎక్కడ కూడా రాలేదు. సో అటువంటి సిచ్యువేషన్స్లలో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నది, ఇప్పుడు ఇన్ కెమెరా ఉన్నది. అప్పుడు కెమెరాసే లేవు కదా. కెమెరాస్లో మనం షూట్ చేసేసి ఎవిడెన్స్ రికార్డ్ చేసుకోవచ్చు, అప్పుడు లేవు. సో కెమెరా షూట్ చేసినది అప్పుడు పరిగణలోకి తీసుకోలేదు, ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నారు. సో ఇటువంటి మార్పులు అంటే సమాజంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా చట్టాలు కూడా మారాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. ప్రజలు అది వచ్చేసింది, లా ఇంప్లిమెంట్ అయింది, ప్రజలు స్వాగతిస్తున్నారు, అది నడుస్తూ ఉన్నది. చూడాలి ఎట్లుంటుంది. అంత బలంగా ఉన్న ఫోక్స్ చట్టం ఉన్నా కానీ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో గడిచిన రోజుల్లోనే దాదాపు 31 అత్యాచారాలు అనేవి పెరిగిపోయినాయి. సో ఇంత బలంగా ఉన్న ఫోక్సో చట్టం ఉన్నా కానీ ఇప్పుడు కొత్త క్రిమినల్ కేసులు మళ్ళీ తేవటం ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? దీంట్లో అన్నా కానీ చిన్నపిల్లలకు కానీ ఏమన్నా న్యాయం జరుగుతుంది? వన్ థింగ్ ఒకటి, నేరాలు చేస్తూనే ఉంటాడు. నేరాలను ఫస్ట్ ఏం చేయాలంటే శిక్ష కంటే కూడా మనం నేరాలు జరగకుండా చూసుకోవాలి, ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. నువ్వు ఇంటెలిజెన్స్ విభాగాలు మంచిగా పనిచేయాలి, ప్రభుత్వాలు మంచిగా పనిచేయాలి, నేరం జరగకుండా చూసుకోవాలి. అమ్మాయి చనిపోయింది, చిన్నపిల్ల చనిపోయింది, పోక్సో యాక్ట్లు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ తర్వాత సంగతి. సరే, నేరం జరిగితే శిక్షలు ఖచ్చితంగా పడతాయి. శిక్ష పడడం వల్ల పోయిన ప్రాణాలు బయటికి రావు అని చెప్పి శిక్షలు పడుతున్నాయని చెప్పి భయపడి ఎవడు నేరం చేయడం ఆగట్లేదు కదా. నేరం చేస్తాడు ఎప్పుడు ఏమనుకుంటాడు, వాడు ఏం చేస్తే అయిపోతుంది, మనం ఎవరికి దొరకమని చెప్పి చేస్తాడు. ఎవడు కూడా దొరుకుతా అని చెప్తే ఎవడు నేరం చేయడు. సో దొరకన్న ఉద్దేశంతో వీళ్ళు నేరాలు చేస్తున్నారు. కానీ దాన్ని ఇరాడికేట్ చేసే విధానాలు, దాన్ని నియంత్రించే విధానాలు, సో ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఇవన్నీ. సో అటువంటప్పుడు పిల్లల మీద జరుగుతున్న అబ్యూసెస్ కానీ, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ నేరాలు జరిగాయి, పనిష్మెంట్స్ స్ట్రింజెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన ప్రతి చోట కెమెరాలు ఉంటాయి. మన టెక్నాలజీ అట్లా డెవలప్ చేసుకోవాలి, నిఘా విభాగాలు బాగా పనిచేయాలి. ఇప్పుడు స్కూల్స్లో మనం చూస్తున్నాం, స్కూల్స్లో ఎన్నో కేసెస్ పిల్లల మీద కూడా జరుగుతున్నాయి, కాలేజెస్ మీద జరుగుతున్నాయి. అక్కడ మనం ఖచ్చితంగా నిజంగానే ఆ కెమెరా యాక్సెస్ ఉన్నా, లేదంటే కనుక సీసీ కెమెరాస్ ఉన్నా కూడా చేసేవాడు భయపడతాడు కదా. అండ్ పోలీసు పికెటింగ్ ప్రాపర్గా ఉండాలి. నైట్ టైమ్స్లో ఎక్కువ సోషల్ ఎలిమెంట్స్ బయటికి తిరగద్దు.
ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఆ టైం ఫ్రేమ్‌లో పనులు చేసుకొని బయటకి వచ్చి చేయాలి. 11, 12, 1 గంట, 2, 3 గంటల దాకా బయట తాగుకుంటా, తిరుక్కుంటా పబ్లిక్ ఉంటా ఉన్నారు. ఆడోళ్ళు వస్తూ ఉంటారు, ఫ్యామిలీస్ బయటకు వస్తూ ఉంటారు. వీడు తాగిన తర్వాత స్పృహ కోల్పోతారు. మత్తులో ఉండి వాడేం చేస్తున్నా వివక్ష కోల్పోతాడు. సో అటువంటప్పుడు కూడా ఇవన్నీ నేరాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో దాన్ని కట్టేలు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ టైంకు బార్లు ఓపెన్ ఉండాలి, ఏ టైంకు క్లబ్లు ఓపెన్ ఉండాలి, పబ్లిక్ విసులుబాటు. నిజంగా అక్కడ పబ్లిక్ మూవ్‌మెంట్ ఎక్కువ ఉన్నది అన్నప్పుడు నిఘా విభాగాలు, పోలీస్ యంత్రాంగం కూడా ప్రాపర్‌గా ఫంక్షన్ చేయాలి. నువ్వు ఒకటే నేరం జరిగితే కఠినమైన శిక్షలు ఇస్తానంటే దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. జరిగినాక ఇంకా పోయిన ప్రాణాన్ని మనం తెచ్చేయలేము కదా. నువ్వు కఠినమైన శిక్ష ఇస్తే ఏం లాభం? చేస్తాడు ఎక్కడ కూడా చేస్తూనే పోతున్నాడు. దొరకం కదని భయం ధీమాతో చేస్తున్నారు. కొన్ని నేనేమంటానంటే జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తే మంచిగుంటది. నెక్స్ట్ వచ్చేసరికి రాజద్రోహం అనేది కేసు ఇంతకుముందు పెట్టాలన్నా కానీ కొంచెం ఇదిగా ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా వైరల్‌గా అవుతున్న విషయం ఏందంటే, రాజద్రోహం అనే కేసు ఇట్టే పెట్టేయొచ్చు ఎవరి మీదన్నా గానీ. ఎవరిమన్నా దేశం గురించి గానీ, అంటే ఇక్కడ వాక్ స్వాతంత్రం అనేది పోతుంది అనేది ఒక ఒపీనియన్‌గా ఇప్పుడు మారిపోతుంది జనాల్లో గూడా. అంటే రాజద్రోహం కేసు ఇంతకు ముందుకి ఇప్పటికున్న డిఫరెన్స్ ఏంటి? ఒక క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు చట్టాల్లో ఎంతైతే అనుగుణంగా ఉన్నాయో, చట్టాల నుంచి శిక్షలు ఎంతైతే స్ట్రింజెంట్‌గా ఉన్నాయో, వాటిని తప్పించడానికి విసులుబాటు అంతకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తగ్గాలి. ఈ విసులుబాటు అన్న దాంట్లో ఒక అంటే రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కావచ్చు, అండ్ ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి కానీ, ఇన్వెస్టిగేషన్ చేయడానికి కానీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పనిచేసే విధానము, ఆ సరళి అండ్ దాని తర్వాత క్విక్ రియాక్షన్స్ దేని మీద కూడా. ఒక నేరం జరిగిన తర్వాత 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు శిక్షలు పడుతున్నాయి అనేసి అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అది ఇట్ ఈస్ రాజద్రోహం కేసు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దేశం మీద ఎవరు కూడా వాళ్ళ యొక్క అంటే వాట్ యు కాల్ లైక్ అంటే ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అండ్ దాని తర్వాత ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ను మనము ఎంకరేజ్ చేసేసి వాక్చాతుర్యం ఉంది కదంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ను దృష్టిలో పెట్టుకొని నీకు నోటికొచ్చింది మాట్లాడి ఆ దేశం యొక్క ఇంటిగ్రిటీని నువ్వు కొల్లగొట్టేస్తాను, లేదంటే గనుక నువ్వు డైల్యూట్ చేసి, లేదంటే గనుక దాన్ని వాట్ యు కాల్ లైక్ డిగ్రేడ్ చేస్తావు అంటే మాత్రం ఎవరు ఊరుకోరు కదా. ఒక కన్‌స్ట్రక్టివ్ వేలో ఉండాలి. వివిధ కంట్రీస్‌లలో ఉన్నట్టుగా మన కంట్రీని మనము ఎందుకు యాక్సెప్ట్ చేయదు, ఎంత రెస్పెక్ట్ చేయొద్దు. సో ఇవన్నీ కూడా స్ట్రింజెంట్‌గా ఉంటే తప్ప మన అంటే మన దేశం యొక్క క్రెడిబిలిటీస్ మనం కాపాడుకోలేము. అటువంటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి మన దేశం పట్ల జరిగే అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా స్ట్రింజెంట్‌గా ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి. అది ఇంప్లిమెంటేషన్ కూడా కావాలి. అయితేనే ఇవన్నీ ఆగుతాయి కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ అ కంట్రీ. ఇక ఎఫ్ఐఆర్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఎన్క్వైరీ దాంట్లో పోలీసులు దీన్ని కూడా బాగా అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం పెట్టేసే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చిన న్యాయ సూత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే క్రిమినల్ కేసు నుంచి ఎఫ్ఐఆర్ పెడతానికి కూడా అంతగా అవకాశం లేదు. దాదాపు కూడా పోలీసుల చేతిలోనే ఉంటుంది, అధికారాలన్నీ కూడా పోలీసులకి ఇచ్చారనేది ఒక అభివాదన. సో ఎఫ్ఐఆర్ ఈజీగా ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంది, పెట్టచ్చా? రాంగ్ అది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఏంటంటే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అనేది మ్యాండేట్ చేసింది. ఇదివరకు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. సో జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఇప్పుడు నేరము ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము. ఒక నేరం ఎక్కడో జరిగింది, మనకు ఇక్కడ హైదరాబాద్లో మనం ఉండగానే మన దృష్టికి వచ్చింది. ఏది కరీంనగర్లో ఒక నేరం జరిగింది, జరగబోతుంది. ఆ నేరం వల్ల ఇంకా కూడా నేరాలు ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ఇమ్మీడియట్గా ఎరాడికేట్ చేయాలి. నేను వెళ్ళడానికి ఒక 4 రోజులు టైం పడుతుంది, 4 గంటలు టైం పడుతుంది. ఇమ్మీడియట్గా నేను క్విక్గా ఎఫ్ఐఆర్ చేయించాలంటే నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, మనకొండలో మనం ఉన్నాం కాబట్టి. నా లిమిట్స్లోకి వెళ్ళేసి అక్కడ నా ఊర్లో నా ఇంట్లో ఎటువంటి నేరం జరిగిందో లేకపోతే జరగబోతుందో దీన్ని ప్రివెంట్ చేయాలంటే మీరు ఇమ్మీడియట్గా దాని మీద చర్య తీసుకొని నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన ఇమ్మీడియట్గా పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు. జీరో ఎఫ్ఐఆర్ అంటారు. అది తీసుకొని ఎంక్వైరీ చేసేసి కేసు ట్రాన్స్ఫర్ చేస్తారు. రోడ్ మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడ జరిగిందో మనకు తెలియదు, ఎవరు గుద్ది చంపేస్తున్నారో మనకు తెలియదు, అది ఏ పోలీస్ లిమిట్స్లోకి వస్తుందో మనకు తెలియదు. ఇమ్మీడియట్గా మనం ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను ఆ లిమిట్స్ దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్తాను, వెళ్ళేసి కంప్లైంట్ చేస్తాను. వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఆ బాడీ శవ పంచనామా చేస్తారు, లేకపోతే చనిపోయినారో, లేకపోతే ఇంజురీస్ అయినాయో, లేకపోతే ఒక వెహికల్ రిటర్న్ రన్ చేసిందో, గుద్ది వెళ్ళిపోయిందో, వి నెవర్ నో. సో కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎఫ్ఐఆర్ అనేది మ్యాండేట్గా చేయాలి. ఇదివరకు ఏమైంది, ఇది మా లిమిట్స్కి రాదు బై, నువ్వు ఆ పోలీస్ స్టేషన్ పో, ఈ పోలీస్ స్టేషన్ పో, ఇంకా అది చెప్పడానికి లేదు. వన్స్ కంప్లైంట్ ఈస్ గివెన్ ఇన్ ద పోలీస్ స్టేషన్, ఇట్స్ వెరీ మ్యాండేట్ దట్ యూ షుడ్ రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్కి కన్సర్న్ పోలీస్ స్టేషన్కు ఏ లిమిట్స్కి వస్తే ఆ లిమిట్స్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక ఫైనలీ ఏంటంటే దేశాన్ని ద్రోహం చేసి బ్యాంకుల్లో తీసుకొని
ఇలా లోన్లు తీసుకొని అందరూ వెళ్ళిపోతున్నారు. చాలామంది కూడా మనం పేర్లు కూడా చాలామందికి కూడా తెలుసు. సో, అంటే ప్రజలకి ఇంత కఠినాత్మైన శిక్షలు వస్తున్నాయి, చట్టాలు వస్తున్నాయి కానీ, ఇన్ ద సేమ్ టైమ్ ఇలాంటి దేశద్రోహులకి ఇలా దేశంలో కోట్లు కళ్ళు కొట్టేసి పక్క దేశాలకు వెళ్ళిపోయి యథేచ్ఛగా బతుకుతున్న వాళ్ళకి ఇంకెప్పుడు ఇలాంటి కఠినమైన న్యాయం దక్కుతుంది? వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కఠిన శిక్షలు పడేయగల చట్టాలు వస్తాయి? ఇప్పుడున్నాయా అలాంటి చట్టాలు? సో, చట్టంలో కూడా మార్పు చేయాల్సిన పని ఖచ్చితంగా వస్తుందా? చట్టం అప్పుడు ఉండే, ఇప్పుడు ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది. నువ్వు ఇల్లీగల్‌గా సంపాదించుకోవడము నేరము. అండ్ పబ్లిక్ ఫండ్స్‌ని ఇల్లీగల్ యూజ్ చేసుకోవడం నేరము. దాని తర్వాత యూజ్ చేసుకొని, ఎంజాయ్ చేసేసి, రిజర్వ్ చేసుకొని నువ్వు దేశాలు వదిలేసి పారిపోవడమే నేరం. ఇవన్నీ కూడా చట్టం నిర్దేశించి అన్నీ కూడా నేరాలే. కానీ వీళ్ళను ప్రోత్సహించి, వీళ్ళకు విసులుబాటును కలగజేసి, వీళ్ళను తప్పించే ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పిది. పెద్ద పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏవైతున్నాయో లక్షల కోట్లకు లోన్లు మాఫీ చేస్తున్న ప్రభుత్వం ఇది. చిన్న స్థాయి వ్యాపారం లేకపోతే ఇంకోడు ఒక 10,000 లక్ష రూపాయలు కనుక వాడు డిఫాల్ట్ అయితే వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టి, లేదంటే కనుక వాడిని నానారకాలుగా ఫైనాన్షియల్ ఏజెన్సీస్ కానీ లేకపోతే రికవరీ ఏజెన్సీస్ కానీ హరాస్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్నన్నిటికీ కూడా ప్రభుత్వ వైఫల్యమే కదా, ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లే కదా, మనం ఇస్తున్న విసులుబాట్లే కదా. దేశాలు వదిలిపెట్టి పారిపోవడానికి విసులుబాటు ఇస్తుంది ప్రభుత్వం. సో, ఫైనలీ చట్టంలాగా మారుద్ది అనే నానుడి మనకి ఎప్పటి నుంచో భారతదేశంలో ఉంది. నిజంగా చట్టంలాగా ఇప్పటికీ మారుతుందా? మీరేమంటారు ఒక అడ్వకేట్‌గా? అడ్వకేట్‌గా అది మారాలని అయితే అనుకుంటాను కానీ, చట్టం ప్రతి ఒక్కరికి చుట్టంగానే వ్యవహరిస్తూ ఉన్నది. అది మరి ఇప్పుడున్న సమాజంలో ఎట్లా మారుతుంది అనేది మాత్రము గ్యారంటీ లేదు, విజన్ కూడా కనబడతలేదు. మనకు నిజంగానే అది పాసిబుల్ అంటే మాత్రము ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే పొలిటికల్ ఈక్వేషన్స్, ఫైనాన్షియల్ ఈక్వేషన్స్, రిలేషన్స్, వాళ్ళకు అధికారులకు దొంగలకు ఉన్న రిలేషన్స్ కావచ్చు, ఆ దొంగలకున్న పొలిటీషియన్స్కి ఉన్న రిలేషన్స్, వాళ్ళకున్న విసులుబాట్లు కావచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అంటే ఒక దోషి నేరం చేసినని తెలిసి కూడా అంటే ఒక బ్లైండ్ ఐ వేస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని ఏమనాలి? ఆడు తప్పు చేసినది తెలిసి కూడా మనం శిక్షించే విధానాలు, మెకానిజంలో ల్యాప్సెస్ ఉన్నాయి, దాన్ని ఏమనాలి? డే లైట్ మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. మీకు మనం రీసెంట్గా మొన్న ఒక వీడియో చూసిన, ఒక రోడ్డు మీద చేయి నరికేసినాడు. ఆ చేయి నరికేసి వాడిని ఆన్ ది స్పాట్ చంపేసినారు. చంపేసిన వ్యక్తి ఒకడు అధికార పార్టీ, ఒక ప్రతిపక్ష పార్టీ అనుకుంటున్నారు. సో ఇవి జరుగుతున్న డే లైట్ మర్డర్స్ను కూడా మనం ఇమీడియట్గా శిక్షించే విసులుబాటు మన న్యాయ వ్యవస్థలో లేదు. దీన్ని ఏమనాలి? డే లైట్ మర్డర్స్ను కూడా మనం శిక్షించలేకపోతున్నాము, మనం పట్టుకోలేకపోతున్నాము. ఒక వ్యక్తిని చంపుతూ ఉంటే కనీసం అని పబ్లిక్ చూస్తున్న పబ్లిక్ కనీసము ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. వీడియోలు తీస్తూ ఉన్నారు. ఈ ల్యాప్సెస్ ఎక్కడ ఉన్నాయి? మనలో ఉన్న ల్యాప్సెసే కదా. దీన్ని అన్నిటి కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఉంటుంది. ఆ చేంజ్ వచ్చినప్పుడే ప్రభుత్వ యంత్రాంగాలు మారుతాయి, న్యాయ వ్యవస్థ మారుతుంది, శిక్షలు పడే విధానాలు మారుతాయి, అన్నీ మారుతాయి. రైట్. నేను రేపు ఇలా ఇంటర్వ్యూ ఉంది అని మా ఫ్యామిలీతో చెప్పిన తర్వాత, మా ఫ్యామిలీతో మాట్లాడుతున్న తర్వాత నేను డిస్కషన్ చేసుకున్నా, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ చేద్దాం. అప్పుడు మా బ్రదర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, జాక్ మామూలుగా ఒక ఎఫ్ఐఆర్ ఒకళ్ళ మీద ఉందంటేనే 24 అవర్స్ వాళ్ళు జైల్లో ఉన్నా, అదే 24 అవర్స్ స్టేషన్లో ఉన్నా, ఎఫ్ఐఆర్ వన్స్ వాళ్ళ లైఫ్ మీద బుక్ అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఇంకా అర్హులు కాదు అనేది ఉన్న వాదన. సో, ఇన్ ద సేమ్ టైం రాజకీయ నాయకులకు వచ్చేసరికి వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉంటాయి, ఎఫ్ఐఆర్లు ఉంటాయి, కేసులు బెయిల్లో ఉంటారు. బట్ వాళ్ళు వచ్చేసరికి ప్రభుత్వ అధికారులుగా పరిపాలన చేస్తూ ఉంటారు. సో, చట్టం అందరికి ఒకటే ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు అలా ఉంటుంది అనేది నిజంగా ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న క్వశ్చన్. అండ్ మా బ్రదర్ కూడా అడిగిన క్వశ్చన్. దీన్ని మీరేమని ఆన్సర్ ఇస్తారు? దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇదివరకు మీరు నన్ను ఓపెనింగ్లో ఒక క్వశ్చన్ అడిగినారు. మీరు కూడా రాజకీయాలలో ఉన్నారు, ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు, ఎక్కడికి వెళ్ళలేకపోయినారు, ఇట్లాగే ఉన్నారు. నేను నా దృష్టి కూడా అట్లనే ఉండే. మీకు వచ్చిన డౌట్లు, సందేహాలు నా మైండ్లో కూడా ఉండే. అంటే ఇటువంటివి మారాలంటే ఫస్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది పార్లమెంటేరియన్స్, లెజిస్లేచర్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఎన్నుకోబడుతున్నారో అక్కడ చట్టసభలలో బిల్లులు పాస్ కావాలి. ఏమని పాస్ కావాలి? ఎంతమంది మీద అయితే మర్డర్ కేసులు ఉన్నాయి, ఎంతమంది మీద మానభంగాల కేసులు ఉన్నాయి, ఎంతమంది మీద అయితే క్రిమినల్ కేసులు ఉన్నాయో, ఎంతమంది అయితే ఫైనాన్షియల్ సివిల్ కేసెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అర్హత లేదని చెప్పి బిల్లు ఎక్కడ పాస్ కావాలి? లోక్సభలో, రాజ్యసభలో పాస్ కావాలి. ఎవరు చేయాలి అది పాసు? మన ఎంపీలు చేయాలి. వాళ్ళ మీద కేసులు ఉన్న తర్వాత ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తారు? మోదీ కూడా ఇదే చెప్పారు. కేసులు అన్నీ కూడా మీ మీద ఉన్న తర్వాత వీళ్ళే బిల్లులు పాస్ చేయడానికి వీళ్ళే ఎట్లా అంగీకరిస్తారు? అందులో సగం మంది మీద క్రిమినల్ కేసు, సగం కాదు ఎక్కువనే ఉంటాయి.
మోర్ దెన్ 90 అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళెట బిల్లులు పాస్ చేస్తారు. అటువంటిప్పుడు నీళ్ళంటాడు నాలంటాడు చట్టసభలకు పోవాలి. పోయిన తర్వాత మన మెజారిటీస్ ఎక్కువ రావాలి. మెజారిటీస్ ఎక్కువ వచ్చిన తర్వాత పబ్లిక్ ఎందుకు ఎవడు వెళ్ళనీయకపోనికే ఉంది. పబ్లిక్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. పబ్లిక్లో మార్పు రావాలి అంటే భారతదేశం స్వాతంత్రం కూడా ఇట్టే రాలేదు కదా. 150 సంవత్సరాలు కొట్లాడుతూ వచ్చిన స్వాతంత్రం ఇది. 100 సంవత్సరాల పైన కొట్లాడుతూ వచ్చిన స్వాతంత్రం. సామాన్యురాలే బర్రెలక్క ఎమ్మెల్యేగా నుంచినా కానీ ఆమెకి ఓట్లేని పరిస్థితి ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన ప్రవీణ్ కుమార్ని కూడా ఎన్నుకోలేదు. ఐపీఎస్ ఆఫీసర్ అయినా. అయితే నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో మార్పు రావాలి, నాయకత్వంలో మార్పు రావాలి, ఎన్నుకునే విధానంలో మార్పు రావాలి, ఎన్నుకునే అభ్యర్థిలో ఎవరిని ఎన్నుకోవాలనేది ఆలోచన సరళిలో మార్పు రావాలి. ఇవన్నీ జరిగితేనే వ్యవస్థ మారుతుంది. ఎవడైతే డబ్బులు ఇస్తున్నాడో వానికి ఓట్లు వేస్తున్నారు ప్రజలు. ఓట్లు వేస్తున్నారు కాబట్టి డబ్బులు ఇస్తే ఓట్లు పడిపోతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అదే మైండ్లో పడిపోయింది. ఇంకా అభివృద్ధి సంక్షేమాలు ఇంకా లేవు. ఇంకా ఆ టైంకు ఆ మిడ్ ఆఫ్ ద నైట్ రేపు తెల్లారి ఓట్లు ఉండగా ఇవాళ ఎవడు మంది పంచినాడు, ఇవాళ ఎవడు డబ్బులు ఇచ్చినాడు, వాళ్ళకు ప్రజలు ఓట్లు వేస్తున్నారు. అండ్ ఎవడైతే బాగా డబ్బులు పెట్టుకోవాలో ఎవరి మీద అయితే అంటే క్రిమినల్స్ అందరూ కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అటువంటి వాళ్ళకే డబ్బులు ఉంటున్నాయి. వాళ్ళు పోయి ఎలక్షన్లు కొట్లాడుతున్నారు. కొట్లాడిన తర్వాత అబ్వియస్లీ వాళ్ళే గెలుస్తారు. ఇంకొక ఆప్షనే లేదు కదా. పబ్లిక్ ఒక మంచోని ఎన్నుకోవాలని ఆప్షన్ లేదు. మంచోడు ఉన్నా కూడా వాళ్ళ ప్రొజెక్షన్స్ దొరికాయి. ఇప్పుడు కామన్ మ్యాన్ పోయేసి మంచి డాక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ పోయి ఎలక్షన్స్ పోటీ చేయాలంటే ప్రజలకు దగ్గర ఉండేటోడు ఆడే నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడిని వీళ్ళు ఓన్ చేసుకుంటుంటారు. వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా చలో నడుస్తుందని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకి కావాల్సింది వానికి దగ్గరుండే వ్యక్తిని ఎన్నుకోవాలి. వాళ్ళు సమర్థుడా అసమర్థుడా అనేది పబ్లిక్ నిర్ణయం తీసుకోవాలి. అండ్ ఇంకోటి మీలాంటి నాలాంటి వాళ్ళు మనం ఓట్లు లేం కదా. ఇప్పుడు ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఓట్లు లేరు. వాళ్ళు మోస్ట్ హై ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ ఎంప్లాయీస్, వాళ్ళు ఓట్లు లేరు. వాడు ఎవరికి ట్యాక్స్ కడుతున్నాడు, ఎటువంటి ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాడు అన్నది కూడా వానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండదు. వాడు కనీసం ఒక ఎలక్షన్ బేస్ ఒక సమర్థమైన నాయకుని ఎన్నుకోవాలనే జ్ఞానం ఉండదు. మళ్ళీ ఏం చేస్తారు, ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళని తిడతారు. వీళ్ళు మా ట్యాక్స్ డబ్బులతోని ఈరోజు ప్రభుత్వం నడుపుతుంది, దొంగలంతా పార్లమెంట్లో కూర్చున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. నువ్వు ఓట్లు వేసినట్టు వేయలేదు, ఎందుకు రాబాయ్ అంటే నాకు అరుదు కుదరలేదు, నా భార్య కుదరలేదు, నేను ఓ మూల నా భార్యకు మూల ఓటు పడ్డది కాబట్టి మేము పోలేదు, లేదంటే ఆ రోజు నాకు ఆఫీస్ వర్క్ ఉంది నేను వెళ్ళలేదు. సో దిస్ ఆల్ చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎవ్రీ ఇండివిజువల్ కదా. ప్రతి ఒక్క ఇండివిజువల్ నుంచి చేంజ్ రావాల్సిన అవసరం ఉంటుంది. సో అది జరిగినప్పుడే కదా మార్పు జరుగుతుంది. అది జరగట్లేదు మన వ్యవస్థలో. పబ్లిక్ నుంచి డెసిషన్ తీసుకునే విధానాలు మారాలి, ఓటర్ మైండ్స్ మారాలి, ఓట్ వేస్ట్ మారాలి. ఇంటలెక్చువల్స్ అందరి ఇంట్లో కూర్చొని ఉన్న తర్వాత ఎవరో ఊర్లలో గుడిసెలలో ఉన్న వాళ్ళు వచ్చి ఓట్లు వేసిన తర్వాత నాయకులు ఎన్నుకోబడుతున్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎస్, భారతదేశంలోనే ఇన్ ద ఫస్ట్ టైము భారతదేశంలోనే ఒక ఓటర్ వచ్చి మాకు డబ్బులు పంచలేదు అని రోడ్డెక్కిన ఘనత మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సో మొన్న లాస్ట్ ఇయర్ ఉప ఎన్నికల్లో మనం చూసాము. సో ఆ ఎలక్షన్లో నాకు పర్టికులర్గా పేరైతే గుర్తులేదు, కానీ ఏ ప్రాంతంలో జరిగింది అనేది ఫుల్ హల్చల్ అయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కానీ సోషల్ మీడియా కానీ, అంటే ఒక ఓటర్ వచ్చి ఊరు వచ్చి మాకు ఆ డబ్బులు పంచలేదు అనేది ఒక రోడ్డు ఎక్కిన ఘనత. సో ఫైనలీ మ్యాటర్ పక్కన పెడితే ఫ్యూచర్లో ఉదయకాంత్ గారిని ఒక ఎస్సీ క్యాడర్గా, ఒక కాంగ్రెస్ మెంబర్గా మిమ్మల్ని ఫ్యూచర్లో మేము ఏ విధంగా ఒక హై పొజిషన్లో చూడొచ్చా? హై పొజిషన్ అనేది కాంగ్రెస్ పార్టీ వన్ థింగ్ వరుణ్, హై పొజిషన్ అనేది మీరు ఏదో పొజిషన్ వస్తే హైలు ఉంటుడుదే, లేదంటే ఏదో పొజిషన్ రాకపోతే లోలు ఉంటుడుదే అని మీ పర్సెప్షన్ తప్ప నేనంట. నేను నా వ్యక్తిత్వము నా ఇండివిజువాలిటీ ఎప్పటికీ నాకు ఉంటుంది. నేను పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, నేను పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నేను పుట్టి పెరిగిన కమ్యూనిటీ కావచ్చు, నా పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నేను పుట్టి పెరిగిన ఊరు కావచ్చు, 43 సంవత్సరాల వయసు నాది. సర్టన్లీ నేను అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు నేను పైన ఉన్నా. గడిచిన రోజుల్లో ఇంకా మేబీ ఉంటాను కావచ్చు. మీకు కల్పించింది కాంగ్రెస్ పార్టీ నాకు ఇవ్వాలి అనేసిన నేనేం ఫీల్ అవుతలేను. నాకు ఆ ఎబిలిటీ ఉంటే పబ్లిక్ నన్ను ఆదరిస్తారు. ఏ పార్టీ నాకు చేసేది ఏంటిది? పబ్లిక్ యాక్సెప్టెన్స్ నాకు కావాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ గురించి నేను కొట్లాడదాం ముందుకెళ్దామని నేను అనుకున్నాను. వాళ్ళకి ఆ అర్హత ఉంటే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి అర్హత ఉంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి నిజంగానే నా సర్వీసెస్ వాళ్ళకి అర్హత ఉంటే ఖచ్చితంగా భగవంతుని నన్ను డ్రైవ్ చేస్తూ కావచ్చు, లేదంటే నా లిమిట్స్లో నేను ఉండాలి, నా కుటుంబానికి నేను పరితం కావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడనే ఉంటాను కావచ్చు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? నేనైతే హ్యాపీగా ఉన్నాను కదా. నేను నా పుట్టిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నేను నా బ్రాటప్ కావచ్చు, లేదంటే కనుక నా కమ్యూనిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడి నుంచి కంపేర్ చేస్తే ఈరోజు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై లైఫ్, వెరీ కంఫర్టబుల్. ఇంకేం కావాలి? ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే నేను ఎక్కువ ఏమి ఇమాజిన్ చేయాలి. మా ఫాదర్ స్కూటర్ ఉన్నది ఎక్కువ, ఒక కొత్త స్కూటర్ కొంటే ఎంతో సంతోషపడ్డాం మేము. ఈరోజు నాకు కావాల్సిన కారు కొనుక్కునే కెపాసిటీలో నేనున్నాను. ఇంకా నేను ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. కానీ కల్పించిద్ది అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ మీకు? ప్రజలు కల్పించాలి. ప్రజలే డెఫినెట్లీ. యా యా అది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉదయకాంత్ గారు ఫ్యూచర్లో నిజంగా ప్రజలు అర్హత కలిగి ఉండాలని, ప్రజలకు ఆ యొక్క వాళ్ళకి అదృష్టం రావాలని, ఉదయకాంత్ గారిని ఖచ్చితంగా ఎన్నుకోవాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆయనకు ఒక ఉన్నత స్థానం కల్పించాలని కోరుకుందాం. సో ఇది వాటి ఒక ఉదయకాంత్ అడ్వకేట్, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం న్యూస్. స్టే విత్ us.